ఎన్డీఏ మెడికల్ టెస్ట్ లో రిజెక్ట్ అయినటువంటి ఒక యువకుడు ఈ రోజు ఇండియాలో ఉన్న పేద విద్యార్థులకు మోస్ట్ లవబుల్ టీచర్ అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ నే తెచ్చినటువంటి హీరో. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ సమీపంలో ఢోరియా ప్రాంతంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పిల్లాడికి చిన్నప్పటి నుంచి ఒక్కటే కల ఉండేది, అదే ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని. దానికోసం కష్టపడి చదివాడు. ఎన్డీఏ ఎగ్జామ్ లో కూడా సులభంగానే పాస్ అయ్యాడు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూని సైతం క్లియర్ చేశాడు. కానీ చివరిగా మెడికల్ టెస్ట్ లో ఆరోగ్య సమస్య కారణంగా రిజెక్ట్ అయ్యాడు. దాంతో తన డ్రీమ్స్ అన్ని ఒక్కసారిగా బద్దలైన ఫీలింగ్. కొన్ని వారాల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. కానీ ఒక రోజు గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే తాను చదువుకున్నది 10 మందికి చెప్పి వాళ్ళని ఆఫీసర్లుగా తయారు చేయాలని. అనుకున్నదే తడువుగా బీహార్ లోని పాట్నాలో ఒక చిన్న గది అద్దెకి తీసుకుని అందులో కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాడు. మొదటిగా 20 మంది విద్యార్థులతో మొదలైన తన కోచింగ్ అతి తక్కువ టైంలోనే 500 మందికి చేరింది. అలా విద్యార్థుల మనసు గెలుచుకున్న వ్యక్తి మరెవరో కాదు, ఖాన్ సార్. 2019లో ఖాన్ జిఎస్ రీసెర్చ్ సెంటర్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన ఖాన్ సార్ తాను చెప్పే వీడియోస్ లో నాలెడ్జ్ కి తోడు హ్యూమర్ జోడించడంతో తన వీడియోస్ వైరల్ గా మారాయి. 2020 లాక్డౌన్ సమయంలో తన ఛానల్ విపరీతంగా పాపులర్ అయ్యి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాంతో 2021 నాటికి ఆయన ఛానల్ ఇండియాలో నెంబర్ 1 ఎడ్యుకేషన్ ఛానల్ అయింది. ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి తమ దగ్గర పనిచేస్తే ఖాన్ సార్ కి 107 కోట్ల ప్యాకేజ్ ఇస్తామని ఆఫర్ ఇస్తే సున్నితంగా రిజెక్ట్ చేశాడు. అంతేకాదు ఒక పేదవాడు జబ్బును పడితే ఆస్తులు సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో 16 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ ఎక్విప్మెంట్ కొని కేవలం 50 రూపాయలకే ఎవరైనా చెకప్ చేస్తారా? ఖాన్ సార్ చేస్తారు. వైద్యం విలాసం కాదు, అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు నిరూపిస్తూ 7 రూపాయలకే బ్లడ్ టెస్ట్, 25 రూపాయలకే ఈసీజీ, 35 రూపాయలకే ఎక్స్రే, 100 రూపాయలకే అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఇలా తాను నిర్మించిన హాస్పిటల్లో వైద్యం అందరికీ అందుబాటులో ఉంచి వచ్చిన వాళ్ళు రోగాలకు దూరంగా ఆరోగ్యానికి దగ్గరగా ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్లేలా ప్రయత్నం చేస్తున్నారు. బీహార్ లోని పాట్నా ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ చాలా వరకు కోచింగ్ సెంటర్లు ఒక్కో కోర్స్ కి విద్యార్థుల దగ్గర 10,000 నుంచి 50,000కు పైగా ఫీజులు వసూలు చేస్తుంటాయి. అలాంటిది ఖాన్ సార్ కేవలం 500 రూపాయలకే నాణ్యమైన కోచింగ్ ఇవ్వటం, రిజల్ట్స్ కూడా మంచిగా రావడంతో చాలా వరకు స్టూడెంట్స్ ఖాన్ సార్ కోచింగ్ సెంటర్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇది సహించలేని అక్కడ కోచింగ్ సెంటర్స్ మాఫియా స్థానిక గుండాలు మరియు రాజకీయ శక్తులను ఉపయోగించి ఖాన్ సార్ ఇన్స్టిట్యూట్ పై దాడులు చేశారు. ఖాన్ సార్ మాత్రం ఆ దాడులకి భయపడేది లేదని, తనని ఎంతగా తొక్కాలని చూస్తే అంత పైకి ఎదుగుతానని సమాధానం చెప్పారు. ఓవరాల్ గా ఖాన్ సార్ చేస్తున్నటువంటి ఈ మంచి పనులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.